అభిమాని అక్కడికక్కడే స్పాట్లో కుప్పకూలిపోయాడు. డీటెయిల్స్లోకి వెళ్తే దేవర సినిమా చూస్తున్నటువంటి అభిమాని మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కడప అప్సరా థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్సరా థియేటర్లో అర్ధరాత్రి ఫ్యాన్స్ షో నడుస్తోంది. అయితే సినిమా చూస్తూ కేకలు వేస్తూ ఫ్యాన్స్ హంగామా చేశారు. థియేటర్లో ఒక్కసారిగా ఆ అభిమాని మృతి చెందినట్టు తెలుస్తోంది. కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు ఎంజాయ్ చేస్తూ కేకలు వేస్తూ సినిమా చూస్తున్నటువంటి ఫ్యాన్స్ ఆ మధ్యలోనే ఒక్కసారిగా అభిమాని కుప్పకూలిపోయి మృతి చెందడంతో అక్కడ విషాదం నెలకొంది. వెంటనే ఆసుపత్రి తరలించినప్పటికీ ఆ లోపుగానే ఆ వ్యక్తి మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. మృతుడు సీకే దిన్నే మండలానికి సంబంధించినటువంటి జమాల్పల్లికి చెందిన మస్తాన్ వలీగా తెలుస్తోంది. దీంతో ఆయన మరణం తర్వాత ఒక్కసారిగా ఆయన ఇద్దరు చిన్నారులు తండ్రి లేని వారిగా మిగిలిపోయారు. ఎస్, మీరు చూస్తున్నారు అక్కడ దృశ్యాల్ని. టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, టైగర్ అంతే. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ సోలోగా హీరోగా నటించే సినిమా వచ్చింది. గతంలో ఆయన త్రిబుల్ లో రామ్ చరణ్ సరసన ఇద్దరు కూడా డ్యూయల్ రోల్లో ఇద్దరు కూడా వివరించి సినిమా తీశారు. త్రిబుల్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా పలు రికార్డులకి కైవసం చేసుకుంది. అయితే ఆ తర్వాత సింగిల్గా ఆయన హీరోగా నటించిన సినిమా చాలా రోజులకు రావడంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ అభిమానుల్లో, నందమూరి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. చాలా వరకు వాళ్ళ కళ్ళలో ఆనందం కనబడుతోంది. అయితే ఈ కేకలు, ఈ సంతోషం, ఈ ఆనందం ఒక్కసారిగా కడప అప్సరా థియేటర్లో ఈ కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూసినటువంటి ఒక వ్యక్తి అప్పటికప్పుడే స్పాట్లో కుప్పగూలిపోయాడు, మరణించాడు. మస్తాన్ వలీగా తెలుస్తోంది. మృతుడిది సీకదిన్నె మండలం జమాల్పల్లికి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. ఆయనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన మస్తాన్ వలీ యొక్క ఫోటో, ఫైల్ ఫోటో అంతా కూడా. సో తనతో పాటుగా తన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సో ఒక బాబు పాపగా కనబడుతోంది. సో ఇద్దరు కూడా తండ్రి లేని వారుగా మిగిలిపోయారు. సో దేవర సినిమా ఒక్కసారిగా విషాదం నెలకొన్నట్టుగా కనబడుతోంది. దేవర సినిమాకు సంబంధించినటువంటి కేరింతలు, ఆ సినిమాకు సంబంధించినటువంటి ఎంజాయ్ మూమెంట్ కాస్త కడప అప్సరా థియేటర్లో విషాదంగా మిగిలింది. ఎస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. ఎస్ కిషోర్, అసలు ఏం జరిగింది? అంతకు ముందుగా ఈ మస్తాన్ వలీకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండేవా? అంటే సినిమా చూస్తూనే ఆనందంలో కేరింతలు వేస్తూ ఆడుతూ పాడుతూ సడన్ గా కుప్పకూలడం అంటే కొంత ఆందోళన కలిగిస్తోంది. అసలు ఏం జరిగి ఉంటుంది? మనోజ్, కడపలో దేవర ఫ్రాన్సిస్ సందర్భంగా విషాదకరమైనటువంటి ఘటన చోటు చేస్తుంది. ఏదైతే చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవర సినిమా చూసేందుకు కూడా అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఆ థియేటర్ వద్దకు చేరుకున్న క్రమంలో కూడా ఒక్కసారిగా ఒక రకంగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ కూడా కేరింతలు కొడుతూ తమ ఇష్టమైనటువంటి అభిమాని ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తూ ఆనందంతో కేరింతలు కొట్టినటువంటి అభిమాని ఒక్కసారిగా ఏదైతే ఆనందోత్సాహాల మధ్య నిండుకున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కూడా ఆ థియేటర్ లో కుప్పకూలిపోయారు. అయితే దేవర చిత్రం విడుదల సందర్భంగా కూడా కడప అప్సరా థియేటర్ తో పాటు రాజా థియేటర్ లో కూడా ఫ్యాన్స్ షోలు చేశారు. అయితే ఫ్యాన్స్ షోలు గెలిచిన క్రమంలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కూడా ఒక్కసారిగా కూడా సినిమా చూస్తున్న తరుణంలో కూడా వారంతా కూడా కేకలు వేస్తూ ఆనందోత్సాహాల నడుమ ఎంజాయ్ చేస్తున్నటువంటి అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా ఎవరైతే సీకెదిన మండలం జమాల్పల్లికి చెందిన మస్తాన్ వల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ కుప్పకూలినటువంటి విషయాన్ని కూడా అటు ఎవరైతే అన్నటువంటి అభిమానులంతా కూడా గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన క్రమంలో కూడా ఒక్కసారిగా అతన్ని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అయితే ప్రైవేట్ వైద్యశాలకు తరలించిన క్రమంలో కూడా అప్పటికే ఏదైతే మస్తాన్ వల్లి మృతి చెందినట్టు కూడా ఎవరైతే వైద్యులు ధృవీకరించారో ఆ ధృవీకరించడంతో ఒక్కసారిగా కూడా సీకేదిన మండలం జమాల్పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రకంగా కుటుంబ సభ్యుల్లో శోకం సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి. ఇద్దరు చిన్నారులు, అతను కూడా కూలి పని చేసుకుని జీవనం సాగించే పరిస్థితి. అదేవిధంగా ఆటో డ్రైవర్ గా కూడా ఉన్నారు, ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. రకంగా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ పైన ఎనలేని అభిమానంతో మొదటి ఫ్యాన్స్ లో ఖచ్చితంగా చూడాలి, తన అభిమానం ఉన్నటువంటి చాలా రోజుల తర్వాత వెండితెరపైకి రానున్న తరుణంలో తోపులాట చోటు చేసుకుందా? కాస్త ఊపిరాడక కానీ తోపులాట మధ్యలో కానీ అటువంటి జరిగిందా?
మనకు అలాంటి ఘటనలు అయితే ఏం జరగలేదు. ఏదైతే ఉదయం రాజా థియేటర్ లో ఫ్యాన్స్ షో సందర్భంగా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఎక్కడైతే రాజా థియేటర్ లో నెలకొంది. అయితే అప్సరా థియేటర్ లో మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఏదైతే అభిమానులు ఉత్సాహం అంటే ఒక రకంగా రెట్టింపు ఉత్సాహం, ఏదైతే మామూలుగా చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే ఈ హీరో నటించడం, ఈ చిత్రం రావడం కూడా ఒక రిలీజ్ కావడం కూడా ఆనందం ఉప్పొంగిందనే చెప్పాలి. ఎందుకంటే అర్ధరాత్రి నుంచి కూడా హంగామా చేస్తున్నటువంటి అభిమానులు ఒక్కసారిగా వెండితెరపై జూనియర్ ఎన్టీఆర్ కనిపించడంతో ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి. అతనికి అనారోగ్య సమస్యలు కూడా ఏమీ లేవన్నటువంటి విషయాన్ని కూడా అటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు కేవలం ఇతను అంటే ఏదైతే ఉత్సాహం అత్యుత్సాహం కారణంగా అయితే ఆనందోత్సాహాల నడుమ తను కేరింతలు కొడుతూ అభిమానుల మధ్యలోనే కేరింతలు కొడుతూ రకంగా చిందులు వేస్తూ కూడా చేయడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడెక్కడ తోపులాట జరిగినటువంటి సంఘటనలు ఎక్కడా లేవు. కేవలం ఒక రాజా థియేటర్ అయితే కడప నగరంలో ఉండే రాజా థియేటర్ లో ఫ్యాన్స్ షో సందర్భంగా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి దారితీసా. ఎవరైతే టికెట్స్ లేని వారు కూడా థియేటర్లోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఆ తోపులాట జరిగిన క్రమంలో అక్కడైతే ఎలాంటి ఘటన జరుగుతుంది. అయితే అప్సరా థియేటర్ లో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత ఆయన సినిమా రిలీజ్ కావడంతో ఒక్కసారిగా కూడా అభిమానులు కూడా ఆనందోత్సాహాలు భారీ స్థాయిలో రెట్టింపయ్యాయి. ఆ రెట్టింపైన క్రమంలో కేరింతలు కొడుతూ ఒక రకంగా చిందులు వేస్తూ ఏదైతే తన అభిమానులు వెంటపై కనిపించగానే ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేసే కేకలు వేసిన తరుణంలో ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయారు. అంటే ఎందుకు కుప్పకూలిపోయాడు ఏంటనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అభిమానులు వెంటనే చేరుకుని అతన్ని ఆశీర్వాదం తరలించడంలో అప్పటికే మస్తాన్ వల్లి మృతి చెందినట్టు. అయితే జమాల్పల్లికి చెందినటువంటి మస్తాన్ వల్లికి కూడా ఇద్దరు చిత్రాలు ఉన్నారు. వారంతా కూడా అనాథరైన పరిస్థితి. మరోవైపు ఆ కుటుంబ సభ్యుల్లో కూడా విచార చేయాలనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్ రైట్ కిషోర్. సో మొత్తం మీద దేవర సినిమా కాస్త ఒకసారిగా విషాదంగా మారింది. కడప అప్సరా థియేటర్లో దేవర సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ అభిమానుల్లో నందమూరి అభిమానులు ఒకసారిగా ఉత్కంఠ నెలకొంది. దేవర ఫ్యాన్స్ షో చూస్తున్నటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా చూస్తూ కేకలు వేస్తూ డాన్సులు చేస్తూ తన అభిమానటుడు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి దృశ్యాలు వచ్చిన కొద్దీ వారంతా డాన్సులు చేస్తూ కేకలు వేస్తూ కొంత ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒకసారిగా మస్తాన్ వలి అనే వ్యక్తి సీకే దిన్నకు సంబంధించినటువంటి జమాల్పల్లికి చెందిన మస్తాన్ వలి ఒక్కసారిగా ఆ సినిమా హాల్లోనే ఆ కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే స్పాట్లోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే హాస్పిటల్ తరలించినప్పటి నేపథ్యంలోనే వైద్యులు ముందుగానే ఆయన వచ్చేటువంటి మార్గంలోనే మృతి చెంది ఉంటాడంటూ కూడా ధృవీకరించారు. సో ఒకసారిగా దేవర సినిమా కాస్త విషాదంగా మారింది. కడపలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్. దేవర సినిమాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తాను ఇప్పుడు మీరు.